ఊరంతా ఒకదారి ఉలికి పిట్టది ఒకదారి అన్నట్లు తయారైంది కరీంనగర్ కమలనాథుల పరిస్థితి. కేంద్రంలో మరోసారి పాగా వేయాలన్న లక్ష్యంతో బీజేపీ అధినాయకత్వం ఈసారి దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు సాధించాలని ప్రయత్నాలు చేస్తుంటే కరీంనగర్లోని ఆ పార్టీ నాయకులు మాత్రం విభేదాలతోనే కాపురం చేస్తూ ఆధిపత్య పోరుతో వేర్వేరు కుంపటిలను కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా మోడీ మరోసారి ప్రధాని కావాలన్న నినాదంతో పార్టీ ముందుకు సాగుతుంటే కరీంనగర్లో మాత్రం వర్గ పోరాటంతో పార్టీని ముందుకు సాగకుండా చేస్తున్నారు. బీజేపీలోని ప్రధానంగా అగ్రవర్ణాలకు చెందిన కొంతమంది సీనియర్ నేతలు కరీంనగర్ ఎంపీ ప్రస్తుత బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కు సహకరించడం లేదని ప్రస్తుతం జరుగుతున్న ఘటనలే రుజువు చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోవడం మాటలు అలా ఉంచి కనీసం బీజేపీకి ఓటేయాలన్న అభ్యర్థన కూడా వారి నుంచి వెలువడకపోవడం పార్టీ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. బండి అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి వారి వర్గానికి చెందిన కార్యకర్తలు పార్టీ ప్రచారానికి దూరంగా ఉంటూనే వస్తున్నారు. అయినప్పటికీ బండి సంజయ్ కుమార్ మిగతా పార్టీ శ్రేణులను కలుపుకొని ప్రతి ఎన్నికల్లో ఒంటరి పోరు సాగిస్తూనే ఉన్నారు. 3 సార్లు కరీంనగర్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలు, గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగానూ ఆయన ఇవే పరిస్థితులను ఎదుర్కొన్నారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఘన విజయం సాధించి పార్లమెంటులో అడుగుపెట్టారు. అయితే కమలనాథుల్లో ఉన్న వర్గపోరు ఈనాటిది కాదు. గతంలో వెలుమ, రెడ్డి వర్గాలకు సంబంధించిన నాయకుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగేది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 అసెంబ్లీ, 1 పార్లమెంటు స్థానాలను నిలబెట్టుకున్న భారతీయ జనతా పార్టీ నాయకుల మధ్య ఉన్న విభేదాల కారణంగానే ప్రాబల్యం కోల్పోయిందన్నది పార్టీలోని వర్గాలే పేర్కొంటున్నాయి. 2 అగ్రవర్ణ కులాలకు చెందిన నాయకుల మధ్య నెలకొన్న విభేదాల కారణంగా బీజేపీలో ఎడతెగని వర్గపోరుతో జిల్లాలో పట్టుకోల్పోయిన బీజేపీకి బండి సంజయ్ నాయకత్వంలో మరోసారి మంచి ఊపు వచ్చింది. కార్పొరేటర్, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనదైన రీతిలో ప్రభావాన్ని చూపిన ఆయన తదనంతరం జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తుండడం కొంతమంది స్థానిక సీనియర్లకు రుచించడం లేదన్నది పార్టీలోనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో గతంలో సొంత పార్టీలోనే శత్రువులుగా కొనసాగిన పలువురు నేతలు ప్రస్తుతం బండి సంజయ్కి ఏమాత్రం సహకరించకుండా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారన్నది ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు. వీరితో పాటు సంజయ్ కార్పొరేటర్గా ఉన్న సమయంలో ఆయనతో అంటకాగిన పలువురు స్థానిక నేతలు, ముఖ్య కార్యకర్తలు సైతం ఇప్పుడు ఆయనకు దూరంగానే మొదలవుతుండడం చర్చనీయాంశంగా మారింది. స్వయాన వారే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా, లేక ఇంకేదైనా మీమాంస ఉందా అన్నది మాత్రం ఇటు సంజయ్కి, అటు ఆయా నాయకుల వర్గాలకు మాత్రమే తెలియాలి. విద్యార్థి సంఘ నేతగా కొనసాగినప్పటి నుంచి కౌన్సిలర్, కార్పొరేటర్గా ఉన్న కాలంలో అనుక్షణం బండి కోసమే పనిచేసిన పలువురు ముఖ్య నేతలు సైతం ఎంపీగా గెలిచిన కొద్ది కాలానికి ఆయనకు దూరమై కొత్త నేతలు తెరపైకి వచ్చారు. ఇటు ఎంపీగా, అటు పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన సమయంలోనూ సదరు నాయకవర్గం, ముఖ్య కార్యకర్తలు దూరంగానే ఉంటూ వచ్చారు. గత పార్లమెంటు ఎన్నికల సమయంలో చురుగ్గా పనిచేసిన వారు ఈసారి మాత్రం తెరమరుగయ్యారు. ఎంపీగా, రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా కొనసాగిన కాలంలో ఆయన వెంట వచ్చిన కొత్త నాయక గణం వల్ల పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన వెంట ఉన్న ప్రధాన క్యాడర్ దూరంగా ఉంటూ వస్తుందని అభిప్రాయాలున్నాయి. సంజయ్ చుట్టూ నిత్యం మొదలవుతున్న వారు అనుసరిస్తున్న వైఖరి నచ్చని పలువురు బీజేపీ సీనియర్లు, విద్యార్థి, యువజన సంఘ నాయకులు సైతం పార్టీ కార్యక్రమాల్లో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల సందర్భంగానైనా పార్టీ అధినాయకత్వం కరీంనగర్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై దృష్టి సారించి ఇక్కడ సమస్యను పరిష్కరించుకునే దిశగా చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. గత 3 మాసాలుగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీని మరమ్మత్తు చేస్తే తప్ప గెలుపు అంత సులభం కాదన్నది విశ్లేషకుల భావన.